వాక్యాలు మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ భూమి మీద మనకు ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఒక దినమున నిన్ను బట్టి, నన్ను బట్టి, ఈరోజు వాక్యం ఇచ్చిన మిమ్మల్ని బట్టి ఒక్కొక్కరిని దేవుడు లెక్క అడిగే రోజు ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటది? లెక్క అడిగే రోజు ఉన్నది. మీకు తెలుసా? ఎంతమంది తెలుసు దేవుడు నన్ను లెక్క అడుగుతాడు అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. దేవుడు నన్ను లెక్క అడుగుతాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగును కాక. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఈరోజు వాక్య సందేశం లేక వాక్య అంశం ఏంటంటే, లెక్క లేక తీర్పు లేక ఆయన ఎదుట. ఈ 3 మాటలు తరచుగా వస్తూ ఉంటాయి, మీరు గమనించండి. రాసుకోండి అమ్మా, విన్నవాళ్ళు చక్కగా వినండి. ఈ వాక్యం రికార్డ్ అవుతుంది కాబట్టి మన బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు, అనేకులకు తెలియచేయండి. వాళ్ళు కూడా విని బలపడతారు. మరలా మీరు వినండి. చదవండి. హెబ్రీ పత్రిక 4:13 చదవండి. దేవునికి స్తోత్రం. చదవండి. మనము ఎవరికైతే లెక్క చెప్పాలో ఆయనకి సమస్తము తేటగా కనబడుతుంది అని అంటాడు అక్కడ. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందుగా ఒక చిన్న సలహా సూచన. ఇటువైపు ఉన్న యవనస్తులు కాస్త ఇటు రండి. ఇటు ఆడపిల్ల లేరు కాబట్టి మీరు ముగ్గురు కూడా ఇటు ఇచ్చేయండి. ముగ్గురు ఇటు వచ్చేయండి. చెప్పిన మాట వినడం మీకు ఆశీర్వాదం. ఇటు వచ్చేయండి. అమ్మ నువ్వు వెళ్ళిపో కొద్దిగా. నాకు కనబడుతుంటారు చాలు. నా ఆశ ఏంటంటే మీరు వాక్యం వినాలని. ఇది 3వ వ్యక్తి. అది రైట్. వాక్యం వినండి, బాగా వినండి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి లెక్క చెప్పాలా? తప్పించుకుని ఉంటాడా? నేను తప్పించుకుంటున్నా అన్నాడు ఉంటే చేతులెత్తండి, మీకు ధైర్యం ఉంటే. నేను లెక్క దేవుడు నన్ను అడగడు, నేను తప్పించుకుంటాను అంటే చెప్పండి. ఎవరు లేరు కదా? సరే, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, మీ లేఖనాల నుండి ప్రభువా మీరు మమ్మల్ని హెచ్చరించటానికి ఈరోజు నీ దాసు నన్ను ప్రేరేపించి మాట్లాడుతున్నారు. ఈ మాటలను మనస్ఫూర్తిగా అయ్యా ఇదిగో పరిపూర్ణ హృదయంతో స్వీకరించే కృపని దాసు నాకు ఈ బిడ్డలకు దయచేయండి. నా నాయన ఇదిగో నా ప్రభువా అయ్యా, ఈ లోకానికి నువ్వు పంపించావు. అయితే మళ్ళా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ జీవితం అంతా కూర్చిన లెక్క మేము మీకు చెప్పవలసిన వారమై ఉన్నాం ప్రభువా. మేము చేసే పనులకు మీకు మరుగైంది ఏమీ లేదు నా నాయన. అన్నీ మీకు తేటగా కనబడుతున్నాయి ప్రభువా. నువ్వు ఉన్నావని, చూస్తున్నావని, లెక్క అడుగుతావని భయము ఒక్కొక్కరిలో పుట్టించండి ప్రభువా. మీ కృపలో భద్రపరచమని, వాక్యం ద్వారా మీరే మాట్లాడమని యేసు నామంలో నీ దాసు నన్ను మీకు అప్పచెప్పుకుంటూ మీ ఆత్మచేత నింపి మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మనసు పెట్టి వినండి. చాలామందికి ఈ విషయాలు తెలియవు. ఏ విషయాలు దేవుడు లెక్కడుగుతాడనే విషయాలు తెలియవు. ఏం తెలుసు అంటే దేవుడు దీవిస్తాడు, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు అని తెలుసు. కానీ దేవుడు ఒక్కొక్కరిని నిలబెట్టి లెక్క అడుగుతాడని తెలియదు. మళ్ళీ చదువు నా మాట, నా సొంత మాట కాదు, ఇది దేవుని లేఖనం. అంటే ఆయన దృష్టి అంటే ఆయన చూపుకి కనబడంది ఏమీ లేదు. మనము ఎవరికి లెక్క చెప్పాలి? చెప్పండి త్వరగా. దేవుడికి లెక్క చెప్పాలా వద్దా? ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఆయన తీర్పు చాలా ఇదిగా ఉంటుంది. సాతాను లెక్కలకు వస్తాడు.
ఇది సాతానులో జరిగిందా మనుషుల్లో జరిగిందా అని దేవుడు లెక్క చెప్తూ అడుగుతాడు ఖచ్చితంగా. అది అంటే దేవుడి కన్నులకు అన్నీ తేటగా కనబడుతున్నాయి. నువ్వేం చేస్తున్నావో ఆయన చూస్తున్నాడు, నేనేం చేస్తున్నానో ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన భక్తి ఎలా ఉందో, మన ప్రార్థన జీవితం ఎలా ఉందో, మన విధేయత ఎలా ఉందో, మనక తగ్గింపు ఎలా ఉందో అన్నీ ఆయన చూస్తున్నాడు. లెక్క అడుగుతాడని మాత్రం గుర్తుపెట్టుకో. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. అబ్బాయి నాకు చూడండి, యవనస్తులు అందరూ అది ఇచ్చేయండి త్వరగా. ప్రసంగి 11:9. అబ్బాయి వినండి, వీటి మనసు పెట్టు. అందరూ వాక్యం వినండి, చక్కగా వినండి. మళ్ళా చదువుమా, మీరు వినాలి బాగా, అందుకని చెప్తున్నాను. యవ్వనుడా, ఎంతమంది యవనస్తులు? ఆగండి, ఎంతమంది యవనస్తులు ఉన్నారు ఇలా? ఇక్కడ యవనస్తులు అంటే అర్థం ఏంటి? కుర్రవాళ్ళు లేక యువకులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ముసలోడు చేతులు ఎత్తారులే, ముసలోడు కూడా ఎత్తమంటే ఇస్తారు ఇప్పుడు కొంతమంది. అంటే యవనస్తుడా, నీ యవనమందు సంతోషపడటం చాలా సంతోషం కదా. ఎగరాలి, గంతులేయాలి, చిందులేయాలి, ఇదిగో ఇలాంటి సెల్ ఫోన్తో ఆడుకోవాలి, పనికి మళ్ళీ పని చేయాలని ఎంతోమంది ఆశ ఉంటుంది. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడు. ఏ కాలం? యవ్వన కాలం అంటే కుర్రప్రాయంలో సంతోషపడు. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున, అంటే నీ చూపు యొక్క ఇష్టం చొప్పున నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. అయితే వీటన్నిటిని బట్టి అబ్బో, ఇందాక బాగానే ఉంది, చెయ్యి అన్నాడు. కానీ ఇప్పుడేంటి? చేస్తే తోట తీస్తానంటున్నాడు. నీ చూపు ప్రకారం ఎవరు ముట్టుకోవాలనుకుంటున్నావో, ఏం తినాలనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అది నీతియా న్యాయమా అని ఆలోచించకుండా యవ్వన కాలంలో ఉన్నానని నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తే వీటన్నిటిని బట్టి నువ్వు దేవుని తీర్పులోకి వస్తావు. దేవుడు నిన్ను లెక్కడుగుతాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం భయపడాలా వద్దా? చెప్పండి. మరి యవనస్తులు ఎందుకు ఇలా చేస్తున్నారు? వారికి దేవుని భయం లేక. దేవుని భయం ఎప్పుడు వస్తుందంటే వాక్యం శ్రద్ధగా విన్నప్పుడు. తలపైకెత్తండి. వాక్యం శ్రద్ధగా విన్నప్పుడు, వాక్యాన్ని బాగా చదివినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, ఆ మాట హృదయాన్ని తగిలినప్పుడు, దేవుడికి ఎంత గొప్పవాడో అర్థమైనప్పుడు అమ్మో భయం వస్తుంది. నిన్నో మొన్నో బాగా వినండి, అందరు అవసరం ఈ మాట. నేను స్పష్టంగా చూశాను, పైన చాలా లోకాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను అబద్ధం ఆడట్లేదు, దేవుని సందుడిని మాట్లాడుతున్నాను. ఆత్మలో నేను చూశాను, పైన చాలా లోకాలు ఉన్నాయి. ఇది ఒక్కటి కాదు, చాలా లోకాలు ఉన్నాయి. ఆ లోకాలన్నీ ఎవరు స్వాధీనంలో ఉన్నాయి చెప్పండి? దేవుడి స్వాధీనంలో. దేవుడు ఒక్కడే, ఆయన స్వాధీనంలో ఉన్న ఈ లోకాలన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. రేపు ఆ దేవుడు నిలబడి నిన్ను నన్ను తీర్పు అడిగితే, లెక్క అడిగితే ఏం చేస్తాం? ఇప్పుడు ఈ పిల్లవాడిని ఒక 100 రూపాయలు ఇచ్చి కొట్టుకు పంపించా. బాగానండి, ఒక 100 రూపాయలు ఇచ్చి కొట్టుకు పంపించా. వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను? అంతే కదా అమ్మలు, మీరు కూడా కదా. ఒక 100 రూపాయలు ఇచ్చి రే కొట్టుకు పోయిరారా, చింతపండు ఉల్లిపాయ చిల్లిపాయలు పట్టరా అంటాం. వచ్చిన తర్వాత నాయన ఎంతైనాయి, ఎంత మిగిలిని అంటే అడుగుతాం లేదా? మలసరమ్మా అడుగుతాం లేదా? ఖచ్చితంగా అడుగుతాం. ఒరే ఎంత అయినాయి, ఎంత ఉన్నాయి అడుగుతాం. దేవుడు అడిగే తీర్పు ఎలా ఉంటుందంటే, నిన్ను భూలోకంలో నా రూపం ఇచ్చి, బాగా వినాలి, నా రూపం ఇచ్చి మిమ్మల్ని భూలోకానికి పంపించా. ఈ రూపంతో ఏం చేశారు?
ఈ దేహంతో ఏం చేశారు అని దేవుడు లెక్కడుతాడు. ఈ దేహాన్ని బట్టి దేవుడు లెక్కడుతాడు, గుర్తుపెట్టుకోండి. అందంగా ఉన్నావని ఎగిరెగిరి పడవద్దు అంటున్నాడు దేవుడు. అందంగా ఉన్నావని ఎగిరెగిరి పడవద్దు. ఎందుకంటే నువ్వు ఒక మట్టివి. చెప్పండి, నువ్వెవరు? ఈ శరీరం మట్టి శరీరం. నేను ఒక ఆత్మీయంగా ఒక దృశ్యాన్ని చూశాను. దేవుడు ఒక మనిషిని తయారు చేసేటప్పుడు, బాగా వినండి, ఒక మనిషిని తయారు చేసేటప్పుడు ఆయన కూర్చొని ఈ బొమ్మనంట స్వయంగా ఆయనే మట్టి తీసుకొని మట్టి అంటించుకొని చేతులకు మనకు రూపాన్ని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందమ్మా మీకు? తల ఉంచుకుంటే ఏమర్థం అవుతుంది? వాక్యం చక్కగా విను. వెనకళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా చేతులు తీయండి, చక్కగా ఆసక్తితో వాక్యం వినండి. ఈ శరీరం ఏ శరీరం? మట్టి శరీరం, అవును కదా? ఈ మట్టి శరీరానికి ఎంతసేపు సబ్బు పెట్టి రాసినా ఏమవుతుంది? మట్టే వస్తుంది. మా పాస్టర్ గారు అనేవాడు, ఆ అమ్మాయి తెల్లగా ఉందో అనుకుంటే, ఎవరైనా యవనస్తులు అనుకుంటే, అరే తెల్లటి అమ్మాయి కాదురా, పాటి మట్టితో చేశారు, అందుకని తెల్లగా ఉంది అనేవాడు. నల్లటి అబ్బాయి ఉన్నాకో, అబ్బాయి నలుపు కాదు, అబ్బాయికి వేసిన మట్టి నల్లమట్టి కాబట్టి వాడు నల్లగున్నాడు అనేవాడు మా పాస్టర్ గారు. ఇంకోళ్ళు ఏమన్నా ఎర్రగున్నాకో, ఎర్రమట్టితో చేసి ఉంటాడు, అందుకే ఎర్రమట్టి, ఎర్రగొన్నాడు అనేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అయితే ఎర్రమట్టి అయినా ఆయన చేత్తో తీసుకొని, నల్లమట్టి అయినా ఆయన చేత్తో తీసుకొని ఆయన అంటించుకొని, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఘనులు గొప్పవాళ్ళు ఉంటారండి, త్వరగా మట్టిలో చేపెడతారా? ఇష్టపడతారు వాళ్ళు? ఇష్టపడరు. ఇక్కడ దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. ఏంటంటే నిన్ను తయారు చేయటానికి ఆయన మట్టిని తీసుకొని అలా కూర్చొని నీకు ఒక రూపాన్ని ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రూపం ఎవరిది? దేవుడిచ్చిన రూపం. ఈ రూపంతో ఉంటేనే ఈ భూమి మీద మన మనుషులం. కాబట్టి యవ్వన కాలంలో ఇష్టానుసారంగా జీవించకు. ఈ దేహము దేవుడిది కాబట్టి, ఈ దేహము దేవుని ఆలయం కాబట్టి దీని ద్వారా నువ్వు దేవుని మహింపరచాలంట. దేవునికి స్తోత్రం. నీ దేహంలో ఉన్న అవయవాలన్నీ దేవుని అనా, లేక దయ్యానికి కొన్ని ఏమని ఇచ్చావా? యవనస్తులారా వినండి, ఈ ఒంట్లో ఉన్న అవయవాలన్నీ దేవుడియా, దయ్యానికి కొన్ని ఏమని ఇచ్చారా? మీ అవయవములతో దేవుని ఘనపరచుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చెయ్యి ఆయనదే, కాలు ఆయనదే, ఇవన్నీ ఆయన తయారు చేసి ఈ భూమి మీద నన్ను పంపించాడు. నా చెయ్యి నా దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి తర్వాత ఆరాధనలు నా చెయ్యి వాడబడాలి. నా కాలు ఆయన సేవకు వాడబడాలి. నా గుండె ఆయన సేవకు వాడబడాలి. నా బ్రెయిన్ ఆయన సేవకు వాడబడాలి. నా కళ్ళు ఆయన వాక్యం చదివేటట్లు నేను ఉపయోగించాలి. నా చెవులు ఆయన వాక్యం వినాలి, ఆయన పాటలు వినాలి. యవనస్తులారా, మీరు ఏం పాటలు వింటున్నారు? ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నారా? మీకు ఎవరు నేర్పిస్తారు? నాకు యవన కాలంలో అయితే మా దైవ సేవకులు గద్దించేవాళ్ళు మమ్మల్ని. ఆ గద్దింపును బట్టే ఈరోజు ఆత్మీయంగా ఉన్నాం. కానీ ఇప్పుడు గద్దించేవాళ్ళు ఎవరు లేరు, నన్ను తిట్టేవాళ్ళు ఎవరు లేరు, గద్దించేవాళ్ళు ఎవరు లేరు. ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రభుతో మాట్లాడుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే రేపు లెక్క ఉంది, తీర్పు ఉంది. ఈ భూమి మీదకి చాలామంది ఏమంటారు తెలుసా? నేను భూమి మీదకి వచ్చా, నా పుట్టినరోజు. అమ్మ వినండి, వాళ్ళు ఏమంటారు? నా పుట్టినరోజు, నేను పుట్టా. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. నేను పుట్టలా అమ్మా, నీవు నన్ను పుట్టలా. మంచిగా అంటే ఉన్నాయి. నేను పుట్టలా, ఆయన మనల్ని పుట్టించాడు. దేవునికి స్తోత్రం. ఆయనే పుట్టించాడు. మనం పుట్టామా? మనం పుట్టలా, ఆయనే మనల్ని పుట్టించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పుట్టినరోజు అంటాం కంటే దేవుడు నన్ను పుట్టించిన రోజు అంటే ఎంత బాగుంటుందో. దేవునికి స్తోత్రం. చెప్తారా యవనస్తులారా? అమ్మా చెప్తారా? ఎంతమంది చెప్తారు? దేవుడు ఇవాళ నన్ను పుట్టించిన రోజు అని చెప్పండి. దేవుడికి మహిమ వస్తుంది.
ఇవాళ నేను పుట్టినరోజు, ఇవాళ నువ్వు దేవుడికి సంబంధం లేకుండా నీవు పుట్టలేదు, నేను పుట్టలేదు, మనందరినీ పుట్టించింది దేవుడే. కాబట్టి ఆయన పుట్టించాడు. ఎవరి కోసం బతకాలి? మనం దేవుడి కోసమే బతకాలి. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం మాట్లాడాలి? ఎవరి కోసం పాడాలి? ఎవరి కోసం నడవాలి? ఎవరి కోసం బతకాలి? ఎవరి కోసం మన ధనాన్ని మనం కూడబెట్టాలి? చెప్పండి. దేవుని కోసమే. దేవునికి స్తోత్రం. ఈ కళ్ళు ఎవరి కోసం? ఈ చెవులు ఎవరి కోసం? దేవుని కోసం వాడబడుతున్నావా? దేనికోసం? ఈ కళ్ళతో సెల్ ఫోన్, ఇవాళ మాయదారి సెల్ ఫోన్ వచ్చినాయండి. ఈ సెల్ ఫోన్లో పిల్లలు వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి. నాయనా చూడకుండా అంటే మాట వినట్లేదు. ఈ ఫోన్ చిన్న పిల్లలు, మన అమ్మాయి మనిష వాళ్ళ పిల్లోడు, వాడు సంవత్సరం ఉంటాయి, ఫోన్ లాక్కుంది అంటాడు, అంటాడు. వాడు అంతటికి ఎంత ఇది. అక్కడ ఎవరున్నా తెలుసా? దురాత్మ ఆవరించింది ఆ పిల్లవాళ్ళు. ఆ టయాన్ని వేస్ట్ చేస్తుంది. చిన్నగా ఇక ఫోన్ లేకపోతే వాడు బతకలేడు, బానిస అయిపోతాడు. కాబట్టి ఈ కళ్ళు దేవుడు నీకు ఇచ్చిన కళ్ళు, నువ్వు తయారు చేసుకున్న కళ్ళు కాదు. మన అమ్మ నాన్న కూర్చొని తయారు చేసుకోవాలా? అవునా కదా? అమ్మ నాన్న కలిసి కూర్చొని తయారు చేశారా? అంత జ్ఞానం లేదు మనకే. దేవుడు తయారు చేసి అమ్మ కడుపులో ఉంచాడు. ఆ టయాన దేవుడు ఈ భూమి మీదకి మనం త్రోసేశాడు, నెట్టేశాడు. ఆ నెట్టినప్పుడు తల్లి ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? ఎంత అల్లాడిపోతుంది. అయ్యో ఎంత బాధపడుతుంది, ప్రసవ వేదన. ఈ భూమి మీద దేవుడు నిన్ను పుట్టించేందుకు తెలుసా? ఆయన మహింపరుస్తావని తప్ప ఆయన్ని అవమానపరుస్తావని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 2 తిమోతి పత్రిక 4:1 వాక్యాన్ని లోపలికి పోనీయండి, అప్పుడు మీకు అది ఆశీర్వాదం. 4:1 2 తిమోతి 4:1 ఆగండి. ఎవరు? క్రీస్తు యేసు. ఎవరు? యవనస్తులు కాదు, తెచ్చి మాట్లాడండి. క్రీస్తు యేసు ఎవరు? వివే. క్రీస్తు యేసు ఎవరు? చదవమ్మా ఇక్కడ వాక్యం. ఆగండి. ఇప్పుడు క్రీస్తు యేసు ఎవరు? సజీవులకును మృతులకును. మనకేం తెలుసు అంటే యేసు రక్షకుడని తెలుసు, యేసు దేవుడని తెలుసు, యేసు స్వస్థపరచువాడని తెలుసు, యేసు ఆదుకునేవాడని తెలుసు, యేసు గొప్ప దేవుడని తెలుసు. ఆయన తీర్పు తీర్చే దేవుడు, లెక్కడిగే దేవుడు, తోట తీసే దేవుడు, కొట్టే దేవుడు అని కొంతమందికి ఆ స్పృహలు వెళ్ళట్లా. దేవుడు ప్రేమాస్వరూపే కాదు, కోపం వస్తే ఉగ్రస్వరూపి. ఎవరు? దేవుడు ఉగ్రస్వరూపి. ఆయనకు కోపం రాకుండా బతకటం ధన్యులు మనం. నేను అదే అనుకుంటాను, నన్ను ప్రభువా నేను నీకు కోపం తెప్పకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వినండి, నాకెళ్ళి చూడండి అందరూ. నేను ఆయనకి కోపం తెప్పకూడదు. దేవుడు కోపం వస్తుందా రాదా? వచ్చింది. దేవుడికి కోపం వస్తుంది. నేను దేవుడికి కోపం రానికుండా బతకాలన్నోడి చేతులు ఎత్తని ఒకసారి చూస్తాను. దేవునికి ఎంత కష్టంగా ఎత్తుతున్నారు బాబు. ఏదో బతికేద్దాం అనుకుంటున్నారు మీరు మీ ఇష్టానుసారంగా. కానీ దేవుడికి కోపం రాకుండా బతకడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు నాన్నకి కోపం వస్తే ఎలా ఉంటుంది? ఆ పిల్లడికి తెలుసు. కొంతమంది అయితే నాన్నలు నేను చూశానండి, కత్తిపడి తీసుకొని పోతారు పైకి కొడుకుని కొట్టడానికి. వాడు బతుకుతాడా? కత్తి తీసుకొని పోతారు, గొడవలు తీసుకొని వెళ్తారు. వాడు చిన్నపిల్లడు. బైబిల్లో మాట ఉంది, నీ పిల్లవాడు చావాలని కోరుకోవద్దు, కానీ వాడికి బుద్ధి రావాలని కోరుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఈ విషయాన్ని గుర్తించాలి. దేవుడు రక్షకుడే కాదు, దేవుడు సహాయకుడే కాదు, దేవుడు స్వస్థపరిచేవాడే కాదు, దేవుడు ఆదరించేవాడు మాత్రమే కాదు, ప్రేమ చూపేవాడు, క్షమించేవాడు మాత్రమే కాదు, ఆయన తీర్పు తీర్చువాడని మాత్రం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఎవరికంట? మృతులకును
చచ్చిపోయారు అయిపోయింది అనుకోకండి. అక్కడికి వాళ్ళకుంది అక్కడ చెక్క భజన. చచ్చిపోయి తీర్పులో నిలబడాలిపోయి సజీవులకును మృతులకును తీర్పు తీర్చువాడు ఆయన. సమాధి అయిపోయిందా? అయిపోయింది. ఏమైనా కోసుకుందాం తిందాం, అయిపోయింది, ఇంక అయిపోయింది. 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు ఏడుస్తారు, 4 రోజులు పక్కన ఎవరో వచ్చింది, ఏం పెడతాం 30 ఏడుగా, కొంచెం ధైర్యం తెచ్చుకో, పిల్లలు ఉన్నారు వెనక అని ధైర్యం తెచ్చుకుంటారు. ఇంక ఏం కూడా ఆహారంలో పడుతుంది, మర్చిపోతుంది. కానీ అతను చనిపోయిన వ్యక్తి మాత్రం అక్కడ భయం వేస్తుంది అతనికి. అయ్యో అయ్యో నాకు తెలియదే యేసు, నీవు లెక్క అడుగుతావు నాకు తెలియదే, నువ్వు దేవుడు అని నాకు తెలియదే, నీవు తీర్పులో తీసుకొస్తావని నాకు తెలియదే అని అక్కడ ఆత్మ అల్లాడిపోతుంది. నేనేమనుకుంటాను తెలుసా? నా ఆత్మ తీర్పులోకి రాకూడదు. ఆమె చెప్పండి. మీ ఎవరి ఆత్మలు తీర్పులోకి రాకూడదు. ఎందుకని? ఈ భూమి మీద ఉండగానే మనము వాక్యానుసారంగా నీతిమంతులుగా బ్రతికినప్పుడు మనం తీర్పులకు రాం. ఇష్టానుసారంగా జీవిస్తే వదిలిపెట్టాడు దేవుడు. ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు వదిలిపెట్టడు. ఈ శరీరం దేవుడిచ్చాడు. దీన్ని తాగుడుకో, వ్యభిచారానికో, పాపానికో నీ ఇష్టానుసారం పనులు చేస్తే నీ శరీరాన్ని బట్టి దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. రెండోది, డబ్బును బట్టి కూడా లెక్కడుగుతాడు. చెప్పండి, దీన్ని బట్టి? ధనాన్ని బట్టి కూడా లెక్కడుగుతాడు. నీకు ఇన్ని లక్షలు ఇచ్చానుగా, ఏం చేశావు? దేవుడి పని ఏం చేసావా? మందిరం కట్టబడుతుంది కదా, ఏమైనా ఇస్తున్నావా? లేదా సేవకుడికి ఏమైనా ఇస్తున్నావా? సేవకుడు కష్టాలు ఉన్నాడు కదా, మరి దేవుని పని ఏమైనా ఇస్తున్నావా? లెక్క దేవుడు అడుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మూడోది, సమయాన్ని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. దేన్ని బట్టి? మనకి ఎంత సమయం ఇచ్చాడు? రోజుకి ఎంత? ఎన్ని గంటలు? 24 గంటల్లో దశంభాగం ఎంత? 2 గంటల 40 నిమిషాలు దశంభాగం. దేవుని స్తోత్రం. డబ్బులో దశంభాగం ఇవ్వటమే కష్టం కొంతమందికి. అయితే సమయంలో దశంభాగం ఇవ్వటం కష్టమా తేలిక? 2 తేలికే. దేవుడు చూస్తున్నాడని, దేవుడు లెక్కడుగుతాడని భయము ఉంటే ఖచ్చితంగా ఇస్తాం. మన హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మాలో కొత్త మార్పు వచ్చింది. అంతకుముందు దశమ తీసుకోవడం కానీ ఒక్కసారి జారిపోయి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకంటే పాస్టర్ గారు బాగా స్టడీ అయింది. నిన్న ఎవరో 500 రూపాయలు కానికిస్తే 50 రూపాయలు తీసావా అని అడుగుతున్నాను నన్ను. దశభాగం ఖచ్చితంగా తీయాలి. నేను ఒక పుస్తకంలో చదివాను, ఒక సేవకుడు వాళ్ళ దర్శనాన్ని వాళ్ళ దర్శనాన్ని చెప్తున్నాడు. ఒక వ్యక్తి అంట బాప్తిసం తీసుకున్నాడు, భూమి మీద ప్రభుని నమ్ముకున్నాడు, కానీ అతను దేవునికి దశంభాగం ఇవ్వలేదంట. ఏంటది? దేవునికి దశంభాగం ఇవ్వలేదంట. ఆ వ్యక్తిని అక్కడ వీళ్ళ ఆత్మలు వీళ్ళు అడుగుతుంటే, నువ్వు నరకానికి ఎందుకు వెళ్ళావయ్యా? నరకాన్ని పిక్నిక్ అనే పుస్తకంలో చదవండి. ఆ పుస్తకం ద్వారా చాలామంది మార్పు చెందారు. నువ్వు నరకానికి ఎందుకు వచ్చావయ్యా? నువ్వు భూమి మీద దేవుని నమ్ముకున్నావు కదా అంటే, అయ్యా నేను దశంభాగం తీయలేదంటే మనస్సాక్షి. చనిపోయినా మనస్సాక్షి పనిచేస్తుంది. నేను దశంభాగం తీయలేదు, అందుకే నరకానికి వచ్చానని ఏడుస్తుందంట ఆత్మ, నరకంలో ఉన్న ఆత్మ. ఇంకొక ఆ ఆత్మను వీళ్ళు వెళ్ళిన వాళ్ళు అడుగుతున్నారంట, నువ్వు ఎందుకు వచ్చావు నరకానికంటే, ఆ వ్యక్తి అంటుందంట, నేను భయంకరమైన వ్యభిచార పాపన ఉండేదాన్ని, కాబట్టి నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పేదంట. ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది అక్కడ. మీకు అవకాశం ఉంటే నరకాన్ని పిక్నిక్ అనే పుస్తకం చదవండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సజీవులకును కంటించే తర్వాత సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట. నాకు ఒక్కటి మాత్రం గుర్తు, యాక్సిడెంట్ అయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత ఒక్కటి మాత్రం నాకు గుర్తు. అక్కడ ఆ లోకం నెమ్మదిగా ఉంటుంది, చాలా నెమ్మదిగా ఉంటుంది. అక్కడ ఈ శరీరాలు పోవు, ఆత్మలే పోయేది. చెప్పండి, ఏం పోతుంది? ఆత్మలే. నేను దాదాపు 5 గంటలు భూమి మీద నాకు సంబంధం లేదు. యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ గోధుమ కలర్ చొక్కా, నా వయసు మాత్రం
ఈ వయసు కాదు, ఒక 25 సంవత్సరాల వయసుతో ఉన్నాను, నిలబడ్డాను అక్కడ. అది ఒక్కటే నాకు తెలుసు, నిలబడ్డాను. అది నెమ్మది కలిగిన లోకం. ఎంత నెమ్మదిగా ఉందంటే ఏసీ రూమ్ కూడా చాలదు, అంత నెమ్మదిగా ఉంది. భూమి మీదకి దేవుడు పంపించాడు. మళ్ళా, నా కుమారుడా నువ్వు నా సేవ చేయాలి, ఇంకా భూమి మీదకి వెళ్ళు అని దేవుడు పంపించిన తర్వాత, భూమి మీదకి వెళ్ళు దేవుడిని పంపించిన తర్వాత నేను అంటున్నాను, ఇక్కడ వద్దు, నాకు పరలోకమే కావాలి. దేవుని స్తోత్రం. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. నాకు ఇక్కడొద్దు, నేను అక్కడే ఉంటాను ఏడుస్తున్నాను. అంటే ఇప్పుడు నా ఆత్మ పరలోకంలో ఉండాలని ఇష్టపడుతుంది. దేవునికి స్తోత్రం. బహుశా ఆ నిలబడే విధానం ఏమో, దేవుని దగ్గర నిలబడినానేమో నాకు తెలీదు. ఇప్పుడు అది చూసిన తర్వాత ఈసారి గనక మళ్ళీ నా కుమారుడు నిలబడు అని నిలబెట్టించానుకో, ఆయన కళ్ళతో స్కాన్ చేసినప్పుడు చిన్న లోపం కూడా మనలో కనబడకూడదు. ఆమె చెప్పండి, చిన్న లోపం కూడా కనబడకూడదు. ఆయన చూసుకుంటాడు, మనల్ని ఒకసారి ఇలా చూస్తాడు. పెద్దలు చూస్తారా మీరు? పెద్దలు చూస్తారు, ఒకసారి ఇలా చూస్తారనుకో, అమ్మాయి ఈడు మంచుడు కాదని చెప్పేస్తారు. ఎట్టా అట్లా ప్రవర్తన సరిగ్గా లేదు, అమ్మాయి అతను మంచుడు కాదు, అచ్చూపులని చెప్పేస్తారు. ఇప్పుడు దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు దేవుడు మనం స్కాన్ చేస్తాడు. ఏదన్నా సాతాను సంబంధమైనవి ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు. లేకపోతే దేవుడు మనం చూసి సంతోషపడతాడు. ఒకవేళ ఉంటే ఆయన ఏడుస్తాడంట. దేవుడు ఎప్పుడైతే ఏడుస్తాడో దేవుని దూతలు వచ్చి ఆ ఆత్మను తోసేసి నరకానికి తోసేస్తాయంట. అమ్మో వద్దు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు చనిపోయారు, హాయ్ హాయ్ అనుకున్నారే కొంతమంది, వాళ్ళకి అక్కడ నీ బాధలు ఉన్నాయో. అక్కడ తీర్పులనంట లైన్లోనే వెయిటింగ్ హాల్లో నిలబడాలంట. వింటున్నారా? ఎక్కడ వెయిటింగ్ హాల్లో నిలబడాలి. అందరు లెక్క చెప్పాలి. అక్కడ నువ్వు భూమి మీదకి పోయి ఏం చేసావు లెక్క చెప్పాలి. మనం పుట్టింది అమ్మ కడుపుల నుండి బయటకు వచ్చింది. అమ్మ కడుపుల నుండి బయటకు వచ్చిన ఆ దినం మొదలుకొని భూమి మీద కన్ను మూసే దినం వరకు మనం చేసిన అన్నిటి గురించి లెక్క అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 5:10 త్వరగా. బాగానండి. తాము బాగా వినండి అందరూ. తీర్పు లేదంటారు కొంతమంది. తీర్పు ఉంది, లెక్క ఉంది. ఆయన ఎదుట నిలబడాలి. ఇక్కడ నావే బయటపోతున్నావా? ఎందుకంటే అంత నిర్లక్ష్యంగా వాక్యం అంటున్నారు. మనసుకు పెట్టుకున్న వాక్యం. మనం కడుక్కోవాలన్నా ఇక్కడే, సరి చేసుకోవాలన్నా ఇక్కడే, వంకర దిద్దుకోవాలన్నా ఇక్కడే. అక్కడ పోయిన తర్వాత చేసేదేం లేదు. మార్చుకోవాలంటే ఇక్కడే. దేవునికి స్తోత్రం. మార్చుకోవాలంటే ఇక్కడే. పరలోకం వెళ్ళిన తర్వాత ఏం లేదు ఇక్కడ. అక్కడ మీకు తెలుసా, అక్కడంటే ఏడటం కుదరదంట. అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అక్కడ ఏడవకూడదంట. ఏడ్చే అవకాశం లేదంట. అక్కడ పక్కనంటానమ్మా, అది చేయాల్సింది నువ్వు భూమి మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంది చేయాలి? పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. మారుమూసి పొందేది భూమి మీద. ఇప్పుడు నువ్వు తీర్పులోకి వచ్చావు, ఇప్పుడు ఏడ్చిన కుదరదు ఇంకా. రెండోది, ఇక్కడ ఒకళ్ళ మనసులో ఒకళ్ళ ఏముందో కనబట్టలేదు కదా, అర్థం కావట్లేదు కదా. పరలోకం అంట వెయిటింగ్ హాల్లో కూర్చున్నప్పుడు వీళ్ళ మనసులో ఏముందో పక్కలకు అర్థం అవుతుందంట. వెయిటింగ్ హాల్ ఎందుకు కూర్చున్నారు వీళ్ళు? తీర్పు కోసం. ఆ వెయిటింగ్ హాల్లో కూర్చున్నప్పుడు ఒక్కళ్ళ మనసు ఒకళ్ళు అర్థమైపోద్దంట. అమ్మో నువ్వు అలా జీవించావా భూమి మీద? అది నువ్వు ఇలా జీవించావా భూమి మీద అని ఒక్కడొకరు చెప్పుకుంటారంట. వాళ్ళ హృదయం వాళ్ళకి తెలిసిపోద్ది, వీళ్ళ హృదయం వాళ్ళకి తెలిసిపోద్ది. ఇంకోటి, నా సాక్ష్యం చెప్పాను కిందాక, నా వయసు 25 సంవత్సరాల వయసులాగా ఉన్నాను అని నేను ఆ మిత్రుడు వైజాగ్లో ఉంటాడు, అతనికి తెలియజేస్తే అతను చెప్పాడు మాట, తిమోతి గారు మీరు చెప్పింది సరిగ్గా కరెక్ట్. ఎంతోమంది దైవజనులకు దేవుడు చూపించిన దర్శనం, ఈ భూమి మీద వయసును బట్టి మనం పరలోకంలో ఉండమంట. మనం ఏ రోజైతే రక్షణ పొందామో ఆ రోజు నుండి ఇప్పుడు దాకా ఉన్న వయసు ఉంటుందండి పరలోకంలో మనకి. మన ఆత్మక వయసు అది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ముస్లిం ఉన్నారు ఇక్కడ,
పరలోకంలో ముసలిలాగా ఉండరు వాళ్ళు. వాళ్ళు రక్షణ పొంది, అమ్మా నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? అది వాక్యం వినండి, మనసులో పానండి. రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ, 10 సంవత్సరాలు అయిందనుకోండి, కనీసం 10 సంవత్సరాలు అయిందనుకోండి. ఇప్పుడు ఆ వయసు ఎంత ఉంటుంది అక్కడ? 10 సంవత్సరాలు ఉంటుంది వయసు. ఆత్మకు వయసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చదువు మా మాట కంటిన్యూ చేయి. అది అమ్మో ఎక్కడికి? న్యాయపీఠం. క్రీస్తు న్యాయపీఠం ఎదురు ప్రత్యక్షం కావాలి. పొండి నిలబండి వెళ్ళి నిలబండి. అమ్మా నీ తర్వాత నువ్వు నిలబండి, పొండి. మంచివైనా సరే, చెడ్డవైనా సరే, ఏంటది? దేహముతో. బాగా వినండి, ఈ వంటితో చేసిన ప్రతి పనికి అక్కడ లెక్క ఉంది. ఎక్కడ? అక్కడ. ఇక్కడ కంటి కనబడలేదని అక్కడ లేదనుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. భ్రమపడకండి, మోసపోకండి. నేను 4 పాటలు పాడుతున్నాను పరిశుద్ధులు అనుకోకండి. చక్కగా నేను వాక్యం చదువుతున్నాను కదా, నాకేం కాదనుకోకండి. యవన పిల్లలు, నేను చక్కగా ప్లే చేస్తున్నాను కదా, ఏం కాదనుకోండి. నిద్రపోకండి, ఆత్మలో నిద్రపోకండి. మీ ఆత్మ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. మీ ఆత్మలో ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే ప్రభు ఈరోజు ఈ వాక్య ఆధారాన్ని బట్టి హెచ్చరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వ్యక్తి మంచివైనా సరే, దేహంతో జరిగించి చెడ్డవైనా సరే, దేవునికి ఏం చెప్పాలంట? దేవునికి లెక్క అప్పచెప్పాలి. మంచివైనా చెడ్డవైనా. మంచి ఈ ఒంటితో మంచి చేసేవాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నారు. చెడు చేసేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. అక్కడ తర్వాత ఒక మాట అన్నాడు చూడమ్మా. సరే, దేహముతో దేవుని స్తోత్రం. అమ్మ ఎన్ని డ్రమ్ములకు వస్తా? దేవుని ఇటు వచ్చి కూర్చో. చదవండి. ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరము. చూడండి, మనమందరము, వింటున్న వాళ్ళందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అంతే. ఈ తీర్పు ఏంటంటే, ఇది శిక్ష తీర్పు కాదు. ఏ తీర్పు ఇది? శిక్ష తీర్పు కాదు. ఏ తీర్పు? ఈ భూమి మీద ఉండగా ఈ దేహంతో నువ్వు ఎలాంటి సేవ చేశావో ఆ సేవకు బహుమానాలు వచ్చే తీర్పు అంటే ఇది. దేవునికి స్తోత్రం. ప్రతిఫలము అనే మాట ఉంది అక్కడ. ప్రతిఫలము. మీకు పౌలు గారు అన్నాడు ఒక మాట గుర్తుందా? మంచి పోరాటము, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ కిరీటం? నీతి కిరీటం ఉందంట పరలోకంలో. ఇప్పుడు ఈడు పని చేస్తున్నాడు, కాస్త ఈడు పని చేస్తున్నాడు. ఈడు ఎవరికి లోకువా? సంఘంలో పని చేస్తున్నాడు. అదే ఆ పని చేయంటే పోరా, పని చేయరా, ఈ పని చేయాలంటే పని చేస్తున్నాడు. వీడు ఎవరికి లోకువా? వీడు పని చేయని వాడికి లోకువా. ఏందబ్బా ఎంత చెడు పని చేస్తున్నాను మరి, అవునా? కానీ రేపు అక్కడ బహుమానాలు పొందేటప్పుడు మాత్రం అలాంటి వాళ్ళు సిగ్గుపడతారు. ఎవరు? పని ఎగ్గొట్టే వాళ్ళు సిగ్గుపడతారు. ఎవరైతే కష్టపడతారో
వాళ్ళకి దేవుడు బహుమానాలు ఇస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీకు తెలుసా, మనకు నీతి కిరీటాలు ఉన్నాయి, జీవ కిరీటం ఉంది, వాడబారని మహిమ కిరీటాలు ఉన్నాయి మనకి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం. 22:30 లూకాసు వార్త 22:30 త్వరగా. మనందరికీ కిరీటాలు ఉన్నాయి. ఏమున్నాయి? కిరీటాలు ఉన్నాయి. కిరీటాలు ఎవరు పడితే వాళ్ళకి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? ఎవరికైతే అర్హులో వాళ్ళకి కిరీటాలు. మీకు తెలుసు కదా, కొన్ని బహుమానాలు, ఆటల్లో కొన్ని బహుమానాలు. ఆ బహుమానాల పేర్లు ఏంటి చెప్పు? ఒక్కొక్కరికి 2-3 బహుమానాలు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. రానుడేమో అలాగే బిక్క మీద కూర్చున్నాడు. ఇప్పుడే 1 తీసుకున్నాడు రా, 2 తీసుకున్నాడు. 2 ఏంది? 10 ఉన్నాయి. 10 బహుమానాలు. ఎందుకు? కష్టపడి ఆడాను, కష్టపడి పరిగెత్తాను, కష్టపడి చదివాను, నమ్మకంగా ఉన్నాను, అందుకే ఈ బహుమానాలు. దేవునికి స్తోత్రం. భూ సంబంధమైన రాజ్యాలే మనకు బహుమానాలు, ఘనతలు ఇస్తుంటే, మన తండ్రి, మన రాజ్యం, పరలోక రాజ్యంలో దేవుడు మనకి కూడా ఖచ్చితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. వాటి కోసమే పరిగెత్తాలి, వాటి కోసమే పరిగెత్తాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు, ఈ భూమి విడిచి మనం పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు మనం చూసి నిలబడి అని ఇలా ప్రభు మనం గౌరవించుకోవాలి. దేవునికి స్తోత్రం. అంత సన్నిహితంగా ఉండాలి మనం. ఎవరికి చెప్పండి? ఎవరికి? యేసయ్యకు అంత సన్నిహితంగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను. ఎవరికి ప్రార్థన చేస్తున్నాను? ఎవరి గురించి పాట పాడుతున్నాను? ఆ ప్రార్థన చేసే దేవుడు, మనం ఏ దేవుడి గురించి పాట పాడుతా ఉన్నామో ఆ దేవుడు రేపు ప్రత్యక్షమైతే, దేవునికి స్తోత్రం, ఆయన మహిమతో ప్రత్యక్షమైతే మనం ఆయన ఎదుట నిలబడాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన తండ్రి, నేను ఆయన కొడుకును. ఆయన తండ్రి, నేను ఆయన బిడ్డను. దేవునికి మహిమ కలుగును కాక. ఆ నిలబడే ఆ స్థాయి నిజంగా చాలా గొప్ప స్థాయి. దేవుని ఎదుట నిలబడటం అంటే మౌనుష్యం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. బాగా ఉండి 1 20వ వచనం. అధ్యాయం 20వ వచనం. ఏంటిది? క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. ఎవరి పనిది? దైవ సేవకుని పనిది, సంఘ కాపరి పని. ప్రతి ఒక్క వ్యక్తిని సంపూర్ణునిగా చేసి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మేము పడుతున్న ప్రయాసం ఏంటో తెలుసా? మిమ్మల్ని ఒక్కొక్కరిని సంపూర్ణంగా చేయాలి. మిమ్మల్ని అరిచి, మిమ్మల్ని గద్దించి. ఎందుకో తెలుసా? ఈ పని దేవుడు పనిని మాకు తెలుసు కాబట్టి మేము అరుస్తున్నాం. మేము మిమ్మల్ని అరవకపోతే రేపు ఆయన మమ్మల్ని అడుగుతాడు. నేను అప్పచెప్పాను కదా, నువ్వు వాళ్ళకి కొట్టి వాళ్ళకి భయపడ్డావా? నువ్వు వాళ్ళకి భయపడ్డావా? గద్దించవచ్చు కదా, వాళ్ళు నా మాట చెప్పొచ్చు కదా, ప్రేమతో ప్రభు చెప్తాడు. అందుకని ఆ మాట చదవండమ్మా. అక్కడ ఏమన్నాడు మాట? అది ఒక జ్ఞానం కాదు. ఒకసారి అరవాలి, ఒకసారి బతిలాడాలి. ఏం చేయాలా? ఒకసారి అరవాలి, ఒకసారి ఏమో బతిలాడాలి, ఒకసారి గద్దించాలి. గద్దిస్తే పారిపోయేవాళ్ళు ఉన్నారు, బతిలాడితేనేమో అలుసుగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సేవకుడు ఏదైనప్పటికీ వాళ్ళని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. ఎవరిదుట? ఎట్టా చెప్పండి. రేపు తీర్పు వచ్చినప్పుడు, ప్రభు లెక్క అడుగుతున్నప్పుడు, మేరీ, ఎలిజబెత్, పోమ్మా, నిలబడిపోమ్మా. దేవుని స్తోత్రం.
ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు, పో వెళ్ళు. ఆ నిలబెట్టే పని చేసిన ఎవరు? సేవకుడు, దైవ సేవకుడు. అక్కడ నిలబెట్టాలి అంటే సేవకుడికి మీరు లోబడి ఉండాలి, లేకపోతే అక్కడ నిలబడలేరు. ఇప్పుడు పాపిగానే చనిపోయారనుకోండి, వాళ్ళ ఆత్మ ఏమవుతుంది? నశించిపోద్ది, నరకానికి వెళ్ళిపోద్ది. కాబట్టి ఏ చిన్న లోపం కూడా లేకుండా సరిచేసేది ఎవరంటే బాధ్యత కలిగిన సేవకుడు. దేవునికి స్తోత్రం. మా అమ్మగారు అరుస్తారు, మా అయ్యగారు అరుస్తారు అంటే అరుస్తారు, అరవకపోతే ఎట్టా? వీడిని చూసినప్పుడు నిన్న మొన్న వాడు చాలా కష్టపడుతున్నాడు, విసుకోవట్లేదు. వాడి దగ్గర వాడి మీద విసుకు ఆత్మ రాలా, దేవుడి దయ వల్ల, దేవునికి స్తోత్రం. విసుకు ఆత్మ, తిరుగుబాటు ఆత్మ రాలా. ఏంటిది ఇవని అనే ఆత్మ రాలా. కొంతమందికి ఆల్రెడీ వచ్చేసింది, వీడి మీదకి ఆత్మ రాలా. ఆ ఆత్మ వస్తే వాడు తిరుగుబాటు చేస్తాడు, వాడికి పనికిరాడు, వాడు ఇంకా పనికిరాడు. నేను ఉదయం ఒక వాక్యం చదివాను బైబిల్లో. పౌలు అని అంటాడు, తిమోతి నా ఎద్దుకు త్వరగా రా, వస్తా అంగి ఎక్కడ చదువుది, వస్తా అంగిని వస్త్రమును తీసుకొని రా. తిమోతి పత్రికలో చూడమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, నీకంటే. 2 తిమోతి పత్రిక 4:9. అబ్బాబ్బాబ్బాబ్బా, ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లవాడికి చెప్తున్నాడండి. అంటున్నారా? ఆత్మీయ తండ్రి ఎవరు? పౌలు గారు. ఎవరికి చెప్తున్నాడు? ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు. తిమోతి త్వరగా నా ఎద్దుకు రావడానికి, తొందరగా రావడానికి ప్రయత్నించి. ఆ రోజుల్లో ఫోన్ ఉంటే తిమోతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడేమో. చూడు, మనోళ్ళు కొంతమంది అవుతున్నారు. మీలాంటి తిమోతి కాదు ఆ తిమోతి. ఆ తిమోతి ఆ రోజు సెల్ ఫోన్లు ఏం లేవు, లెటర్లు రాశాడు. పౌలున్న లెటర్ రాశాడు. ఆ లెటర్ చదువుకొని తిమోతి వస్తాడని ఒక నమ్మకం. దేవునికి స్తోత్రం. నేను ఒకరోజు సేవలో ఒక పిల్లోడికి మాట ఇచ్చాను, అరే నేను పలానా రోజు ఊరికి వెళ్తున్నాను రా, నేను బయట సేవకి వెళ్తున్నాను, నువ్వు కాస్త వాళ్ళ మందిరం ఓపెన్ చేసి ప్రార్థన చేయమని చెప్పాను. వాడు ఏం చేశాడు కదా, మందిరం ఓపెన్ చేయకుండా కూర్చున్నాడు. మందిరం ఓపెన్ చేయలేదు, ప్రార్థన జరగలేదు. తర్వాత నేను కొంతమంది కనుక్కున్నాను, ఇవాళ ప్రార్థన జరగలేదు, నేను పలానా వ్యక్తికి చెప్పానే అంటే అతను ఫోన్ చేసి, ఏందన్నా నువ్వు లేకుండా నేను ఓపెన్ చేసి ఎవడో జనం, వాడికి తెలిసిందంటే. ఇప్పుడు ఏం చేశాడు? చర్చి తాళం వేసేసాడు, వాడు పట్టించుకోలేదు. ఈడు పనికి వస్తాడు. ఆయనంటే వాళ్ళు కష్టమైనా నష్టమైనా ముందు నిలబడాలా. దేవునికి స్తోత్రం. శిష్యులు నిలబడాలా. నిలబడితే వాళ్ళు జయిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇంకేం చెప్పాడు ఇక్కడ చదవండి. ఏమేమి తీసుకురామని చెప్పాడు ఇక్కడ? 12వ వచనం. అంటే సేవకుడి యొక్క బట్టలు తీసుకురామంటున్నాడు. ఎవరికి? శిష్యుడైన తిమోతికి సేవకుడు బట్టలు తీసుకెళ్తున్నాడు. తర్వాత 13వ వచనం పూర్తి కాలేదమ్మాయి. అది ఆగండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అరే కూర్చోరా, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు నేను ఈ పిల్లవాడినో లేదా వాడినో, నేనే పౌలు గారు అనుకోండి, నాకు ఒక పొడవట అంగి వాడికి ఇచ్చి చర్మం కాదు చేతిలో పట్టుకుని కదా. తర్వాత ఇంకేముంది అక్కడ? పుస్తకాలు, చర్మపు కాగితాలు, చర్మపు కాగితాలు, నా అంగి తీసుకొని వాడు వస్తా ఉన్నాను అనుకోకుండా వీళ్ళిద్దరూ, అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఎదురొచ్చారు అనుకో, ఎలా ఉంటుంది? ఏం చేస్తారు చెప్పు? అలా కాదు, మా పిల్లోడు అట్లా కనబడ్డా మీ కంటికి? బట్టలు మోసేవాళ్ళ కనబడ్డా? చర్మం కాదని మోసేవాడు కనబడ్డా అని నేనేమంటానంటే, ఇక్కడ
తిమోతి యొక్క తల్లిదండ్రులు సహకరించాడు కాబట్టే తిమోతి పౌలన్న గుండెలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యవ్వన పిల్లలు ఎదుగుతున్నప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఓహో, సేవకుడి దగ్గర ఉన్నాడు, పని చేస్తున్నాడు, చేయని అని వదిలేయాల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒరే నువ్వు అట్టు ఉండావు, ఇప్పుడు ఎందుకు ఇట్ట అయిపోయామంటాడు, పనికిరాడు. మా దగ్గర ఉన్నప్పుడు చాలా బాగుండేవాడు రా, ఇప్పుడు సేవకుడి దగ్గరికి వెళ్ళి ఏం మోస్తున్నావు, ఏం తిరుగుతున్నావు, ఏంది సేవలేదు, ఏం లేదు, వచ్చేయి అన్ననుకో, వాడిని పనికొస్తాడా? పనికిరాడు. ఒకసారి ఒక దైవజనుడు గురించి చెప్తున్నప్పుడు విన్నాను నేను. ఆ దైవజనుడు అంట, ఒక దైవజనుడు అంట ఇంకొక గొప్ప దైవజనుడి దగ్గర వెళ్ళాడంట. వెళితే ఆయన గేటు దగ్గర వాచ్మెన్ లాగా పనిచేస్తాడంట. ఎవరు? సేవకుడు, పరిచారకుడు. పలాని సేవకుడు ఉన్నా అంటే లేడు సార్ అని చెప్పాడంట. నమ్మకంగా పనిచేస్తున్నాడంట. సేవకుడికి ఏదన్నా బాయ్ తొందరరా నీకు పేరు పెట్టి కేకేశానుకో పరుగుత్తుకుంటూ వెళ్ళిపోవాడంట దైవజనుడి దగ్గరికి. అంత భయం కలిగిన దైవజనుడు. అయితే ఆ దైవజనుడు ప్రభు దగ్గర వెళ్ళిపోవాల్సి వచ్చింది. అతని దగ్గర పరిచారకుడైన వ్యక్తిని దేవుడు ఇప్పుడు గొప్ప సేవకుడుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏలియా తర్వాత సేవకుడు ఎవరు? ఎలీషా. ఎలీషా ఇలాంటి పరిచర్య చేశాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోశాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోశాడు. ఇది భాగ్యంగా ఎంచుకోవాలి తప్ప ఇది దరిద్రం అని ఎంచుకోవద్దు. ఇది భాగ్యం. సేవకుడితో ఉండటం ఆశీర్వాదం, సేవకుడు వెంట తిరగటం ఆశీర్వాదం, సంఘంలో నిలబడటం ఆశీర్వాదం. అసలు సేవకుడు రాకముందే ఆరాధన నడిపించాలా. ఎప్పుడు అమ్మగారు అయ్యగారేనా? ఆరాధన నడిపించాలా, ప్రార్థన నడిపించాలా, జ్ఞానం కలిగి ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. ప్రభుకే మహిమ కలుగును గాక. తర్వాత సరే చాలు రండి. కాబట్టి పరిచారకుడైన వాడు పరిచర్య చేస్తే పరిచర్య చేసేవాడిని సేవకుడు మర్చిపోడు. ఎవరైతే నమ్మకంగా పరిచర్య చేస్తారో దేవుడు వాళ్ళని విషయమై ఆలోచింపచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏదన్నా బహుమానాలు ఇచ్చేటప్పుడు, ఏదన్నా సహాయం చేసేటప్పుడు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు అన్నప్పుడు, లేకపోతే పరిచర్య విషయంలోనో దేవుడు సేవకుడిని ఆలోచింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఇచ్చిన బిడ్డలారా, మీ దైవజనుని దగ్గర మీరు నమ్మకంగా ఉన్నారా లేదా మాయ చేస్తున్నారా? మాయ చేస్తుంటే జీవితాలు అలాగే ఉంటాయి, కుటుంబాలు అలాగే ఉంటాయి, సేవ అలాగే ఉంటాయి. మాయ చేయొద్దు, నమ్మకంగా సేవ చేయండి. మీకు ఒక మాట చెప్తున్నాను. మా పాస్టర్ గారు కుష్ఠరోగి, తెలుసు కదా మీకు, ఎంతమంది తెలుసు? మా పాస్టర్ గారు కుష్ఠరోగి. ఆయన దగ్గర రాత్రి 1 గంటకైనా తిమోతి సైకిల్ తీసుకురామంటే మా ఊరు నుంచి కుష్ఠరోగుల కాలనీ 5 కిలోమీటర్లు ఉంటుంది. రాత్రిపూట వెళ్ళిపోయేవాళ్ళని. మా అమ్మ నాకు ఎంతో సహకరించేది ఆ రోజుల్లో. మా అమ్మ కనుక సావలేదు గేవలేదు, రాత్రిపూట ఆ కాళ్ళు చేతులు నీళ్ళ దగ్గర వెళ్తున్నావు నువ్వు ఆగు అంటే నేను ఆగిపోయేవాడిని. వాళ్ళకి సేవ ఉండేది కాదు. మా అమ్మ నన్ను అల్లా, మా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేసింది ఆ రోజుల్లో. అందుకే నేను పరిచయం చేయగలిగాను. అమ్మ విశ్వాసి, ప్రార్థన పరురాలు కాబట్టి నన్ను ఆటంకపరచలేదు. ఒకవేళ మా నాన్న ఆటంకపరిచినా నన్ను ఆటంకపరచలే అమ్మ. అందుకే ఈరోజు దేవుడు సేవకుడికి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని సేవ చేసే పిల్లలను ఆటంకపరచవద్దు. వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళని దేవుడికి అప్పచెప్పండి. దేవునికి స్తోత్రం. సరే, లూకా సువార్త 22:30 చివరి మాట. 22:30. దేవునికి స్తోత్రం. 30. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పారు ఈ మాట? త్వరగా చెప్పండి. ఎవరు చెప్పారు చేసి ఈ మాట? ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులకు చెప్తున్నాడు. మీరు 12 మంది. ఇంకా వివరంగా చెప్పాలంటే 19:20 చదువుండమ్మా. మత్తయి సువార్త 19:28. మత్తయి 19:28. రేణు వంటి నా బ్రతుకు రేపినావు నీ పొదగా. అమ్మా 19:28.
ఉమ్, వారితో ఇట్లనెను, ఆ, ప్రపంచ పునరుద్ధరణమందు ఉమ్, మనిషి కుమారుడు ఉమ్, తన మహిమగల సింహాసనం మీద ఉమ్. ఆసీనుడై ఉండునట్లు అబ్బబ్బబ్బబ్బా, ఇందాకన్నారు కదా, యేసయ్య సింహాసనం ఎలాంటిది? ధవళ సింహాసనం. యేసయ్య సింహాసనం ఎలాంటిది? మహిమ కలిగిన సింహాసనం. యేసయ్య సింహాసనం ఎలాంటిది? అత్యున్నతమైన సింహాసనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆయన సింహాసనం అంట ఆకాశ మహాకాశంలో పట్టజాలనంత సింహాసనం అంట ఆయన సింహాసనం. దేవునికి స్తోత్రం. అంటే సింహాసనాలు ఎవరికి ఉంటాయి చెప్పండి? రాజుగారికి ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన సింహాసనం మీద అలా కూర్చుంటాడు. అయితే ఇక్కడ ఒక మర్మాన్ని దేవుడు చెప్తున్నాడు. చదువు కృప 20. యేసు వారితో ఇట్లనెను, ఉమ్, ప్రపంచ పునరుద్ధరణమందు ఉమ్, మనిషి కుమారుడు ఉమ్, తన మహిమగల సింహాసనం మీద ఆ, ఆసీనుడై ఉండునప్పుడు ఉమ్, నన్ను వెంబడించిన వీరులు ఉమ్, ప్రత్యేక సింహాసనముల మీద ఉమ్. ఆసీనులై ఆగండి. నన్ను వెంబడించిన, వినండి అందరూ మనసుని పెట్టండి, నన్ను వెంబడించిన మీరును ప్రత్యేక సింహాసనముల మీద 12 సింహాసనం మీద ఆసీనులై ఆసీనులై. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఆ, తీర్పు తీర్చుదురు. బా. ఇప్పుడు పేతురున్న ఎక్కడున్నాడు? సింహాసనం. మత్తయి సింహాసనం. యోహాను, జబదయి కుమారులు సింహాసనం. ఎందుకు? తీర్పు తీర్చేవాళ్ళు వాళ్ళు. ఎవరికి? ఇశ్రాయేలు 12 గోత్రులకు తీర్పు తీస్తారంట. ఒక్కో సింహాసనం. ఇశ్రాయేల్ గోత్రు అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఏర్పాటు చేసిన 12 మంది అపోస్తులు, 12 మంది సింహాసనం ఉన్నారు. మీకు అక్కడ మాట అర్థం కావాలి, అందుకని చెప్పాను ఇందాక. లూకా 22:30. రాజ్యము నియమించినట్లుగా ఆ, ఆ రాజ్యములో నా బల్ల యొక్క ఆ, అన్నపానములో కూర్చుకొని ఆ, సింహాసనముల మీద కూర్చుండి ఆ, ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఆ, మీరు తీర్పు తీర్చుటకై ఆ, నేనును ఆ. మీకు రాజ్యము నియమించి ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? నేనును మీకు రాజ్యమా రాజ్యములు అన్నాడా? ఆ? రాజ్యము, రైట్, రాజ్యమును నియమించి ఉన్నాను. ఆగండి. ఇప్పుడు దేవుడంట 12 మందికి 12 సింహాసనాలు ఇచ్చాడు, రాజ్యము నియమించాడు. ఇప్పుడు రాజులు ఎవరు? ఆ రోజు ఈ లోకం విక్రించిందే, హింసించిందే, దూషించిందే, ఇబ్బంది పెట్టిందే, ఇంటో ఆకారం సిలువేసిందే. ఎవరిని? ఆయన పిల్లల్ని. వాళ్ళు ఇప్పుడు పరలోకంలో సింహాసనం మీద ఉంటారంట. వాళ్ళు తీర్పు తీర్చేవాళ్ళు. వినండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు పరిశుద్ధంగా నీతిగా బ్రతికితే మనము దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళం. బైబిల్ ఉంది ఆ మాట. తీర్పులోకి వచ్చి శిక్షింపబడడం కాదు, తీర్పు దాటి, శిక్షలు దాటి ఎన్నిసార్లు పరీక్ష చేసుకోండి అన్నట్టుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మీకు మాట చెప్తున్నాను. అమెరికా వెళ్ళేటప్పుడు వస్తువులన్నీ పరీక్ష చేసుకుంటారు కదా. అలానే అమెరికా పోయిన తర్వాత అమెరికా పరీక్ష చేయకుండా వదిలిపెడుతుందా? ఇదేంటి, ఇండియాలో పరీక్ష అయిపోయింది కదా, అయిపోతే ఈ పరీక్ష ఇండియా పరీక్ష, అక్కడేమో అమెరికా పరీక్ష. వాళ్ళు చూస్తారు, స్కాన్ చేస్తారు, ఏమైనా దొంగ వస్తువులు తీసుకొని స్కాన్ చేస్తారు. ఒంటి నిండా చిన్న గుండు సుదన బయటపడిపోతుంది. ఇక్కడ మన భక్తి కాదు, దేవుని ఎదుట మన భక్తి. అక్కడ మన 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 యొక్క భక్తికి ప్రతిఫలం, మనం ప్రవర్తించిన దానికి ప్రతిఫలం. సిగ్గుపడవసరంలా మనం ఇక్కడ జాగ్రత్తగా బతికితే. అందుకే నోటిని కాపాడుకోండి, ఒంటిని కాపాడుకోండి, కంటిని కాపాడుకోండి. తీర్పు ఉంది. యవ్వన కాలంలో ఈ యవ్వన పనులు, వెర్రి పనులు చేయవద్దు. తల్లిదండ్రులు వ్యతిరేకించొద్దు, సేవకుని వ్యతిరేకించొద్దు. మారు మనసు పొంది ప్రభు రాజ్యానికి సిద్ధపడండి. అలాంటి కృప ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలకు ప్రభు దయచేయును గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని ప్రభు దీవించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థించేయండి.
మోకరించండి, ప్రార్థించండి. ఒక్కసారి ప్రభుని అడగండి, ప్రభువా నీ చేసిన ప్రతి పాపాలు క్షమించు. అమ్మా ఇంకో మాట మీకు చెప్తున్నా, తప్పు చేయని వాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఏదో తప్పు చేస్తాం, తప్పుని దిద్దుకున్న వాడే ఘనుడు. నా తప్పులన్నీ క్షమించు ప్రభువా. ఎవరో మన జాతకం చెప్పవసరంలా, మన జాతం మనకు తెలీదా, మనం ఏం చేసామో మనకు తెలీదా? నన్ను క్షమించు ప్రభు అని అడగండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, ఈరోజు వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించు, బలపరచు. మీ రాకడ కొరకు సిద్ధపరచండి. విత్తబడిన వాక్యం నీరుగడ్డ ఫలింప చేయమని, మీ కృపలో భద్రపరచమని, నీ దాసులను వాడుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ, నా నాయన మృతులకును సజీవులకును తీర్పు తీర్చువాడా, ధవళ సింహాసన ఆసీనుడా, మీకు స్తోత్రం. అయ్యా పుట్టించిన దేవుడవు నీవు. నా నాయనా ఇదిగో ఒకరోజు లెక్క అడుగుతావనే భయం ప్రతి మనిషికి దయచేయండి. నా నాయనా మీ కృపలో భద్రపరచండి. విత్తబడిన వాక్యాన్ని ఫలింపు చేయమని యేసు నామములో, అలాగే నా తండ్రి నీ దాసు నన్ను మీకు అప్పచెప్పుకుంటున్నాను. అయ్యా నన్ను స్వస్థపరచండి, మీ ఒక మహిమ కొరకు వాడుకోండి. ఎందరైతే మా కొరకు ప్రార్థన చేస్తున్నారో వారిని దీవించండి. ఇంకా ఎవరైతే దైవ సేవకుల్లో ప్రభువా వారి కుటుంబాల్లో బలహీనలుగా ఉన్నారో వాళ్ళ ముట్టి బాగు చేయండి. మీరు వెళ్ళ మీ రక్తం చేత కడగమని దీవించమని ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలమ్మా. ఇప్పుడు వాక్యం ఉన్న వాళ్ళు దేవుని భయం కలిగి ప్రవర్తించండి. ఇక్కడ చేసే పనులు ఎవరికి తెలియవు అనుకోకండి. దేవుడికి అన్నీ తెలుసు. రేపు వరుసగా మన ఎదుట ఉంచి దేవుడు లెక్కడుగుతాడు. జాగ్రత్త. ఓకేనా? ప్రభు మిమ్మల్ని దీవించును గాక.